డైలీ టేస్ట్ ది డైలీ. రంగారెడ్డి జిల్లాలో ఆయన సీనియర్ ఎమ్మెల్యే మంత్రి పదవి కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. కానీ అమాత్య పదవి మాత్రం దక్కడం లేదు. ఇటీవల మంత్రి పదవి దక్కకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించినా వర్కౌట్ కాలేదు. అందుకే ఇప్పుడు ఆయన స్వరం పెంచేశారా? ఆయన వ్యవహారం అధికార పార్టీలో చర్చనీయాంశమవుతుందా? గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. అన్ని జిల్లాల్లో అధికార పార్టీ జెండా రెపరెపలాడితే రంగారెడ్డి జిల్లాలో మాత్రం హస్తం పార్టీ సత్తా చాటలేకపోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేవలం ఒక్క సీటులో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ సీనియర్ నేత మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి విజయం సాధించారు. అయితే జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో మంత్రి పదవి వస్తుందని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కోటాలో మంత్రి పదవిపై గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఇస్తారని గ్యారంటీ కూడా లేదు. ఈ నేపథ్యంలో మల్రెడ్డి రంగారెడ్డి రూటు మార్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు హాట్గా సాగుతున్నాయి. ఈ సమావేశాల్లో మల్రెడ్డి రంగారెడ్డి అధికార పార్టీని నేరుగా టార్గెట్ చేశారు. అసెంబ్లీ వేదికగా అధికార పార్టీని ఇరుకొని పెట్టే ప్రయత్నం చేశారు. మున్సిపాలిటీల విలీనంతో జిల్లా అస్తిత్వం స్వభావం పూర్తిగా దెబ్బతిందని అన్నారు. అటు ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంతో తాము ప్రజల్లో తిరగలేకపోతున్నామని, వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి దాపురించిందని విమర్శించారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ విస్తరణపై మల్రెడ్డి రంగారెడ్డి తీవ్ర ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ విస్తరణ విషయంలో తన నుంచి అభిప్రాయం తీసుకోకపోవడం కూడా మల్రెడ్డి రంగారెడ్డి ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆవేదనకు కేబినెట్లో తనకు అవకాశం ఇవ్వలేదని అసంతృప్తి కారణమన్న చర్చ జరుగుతుంది. లేక క్షేత్రస్థాయిలో తలెత్తిన పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నమా అన్న అంశాలపై కూడా చర్చ సాగుతుంది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేబినెట్లో ఉమ్మడి జిల్లా నుంచి 6 మంత్రులు ఉండేవారు. హైదరాబాద్ నుంచి మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, ఉమ్మడి రంగారెడ్డి నుంచి పటోల సబితారెడ్డి, చామకూర మల్రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి మంత్రులుగా పనిచేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో మాత్రం ఎందుకు పూర్తి విరుద్ధంగా పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలోనూ మంత్రి పదవి దక్కకపోవడం అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. వాస్తవానికి మొదటి విడత కేబినెట్ విస్తరణలోనే మంత్రి పదవి దక్కుతుందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి భావించారు. ఇప్పటికే 3 విడతల్లో విస్తరణ జరిగినా ఆయనకు చోటు దక్కలేదు. ఇందుకోసం ఆయన చెయ్యని ప్రయత్నం లేదు. గాంధీ భవన్ సాక్షిగా ఇప్పటికే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. జిల్లా నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను సైతం కలిశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. దీంతో కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం తాజాగా శివార్లోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం, 300 వార్డులు, 12 జోన్లు, 60 సర్కిళ్లను ఏర్పాటు చేయడాన్ని అవకాశంగా తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది. అందుకే 3 ముక్కలైన జిల్లాను మళ్లీ మున్సిపాలిటీల విలీనం పేరుతో అస్తిత్వం లేకుండా చేశారని ఆవేదన వెళ్లగక్కారు. ఇక్కడి వాళ్లకు దిక్కు మొక్కు లేదు, జవాబుదారీతనం లేదు, వార్డుల విభజన శాస్త్రీయంగా లేదు, సరిహద్దులను, ఓటర్లను, విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకోలేదు, ఇష్టం వచ్చినట్లు వార్డులు ప్రకటించారు, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని అసెంబ్లీ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే మంత్రి పదవి కోసం పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించాలి కానీ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఇలా ప్రభుత్వాన్ని ఎరుకున పెట్టేలా ప్రయత్నాలు చేస్తే ప్రతిపక్ష పార్టీలకు మంచి అస్త్రం దొరికినట్టు అవుతుందని చర్చించుకుంటున్నారట. ఏది ఏమైనా మల్రెడ్డి రంగారెడ్డి కామెంట్స్ ఇంకెంత దూరం వెళ్తాయని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.